హాయ్ హలో ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఇక హౌస్ లో హౌస్ మేట్స్ అందరూ ఎవరికెవరు ఒక్కరు తగ్గేదిలే అన్నట్లు అందరూ మాట్లాడుతున్నారు. ఫుల్ ఫైట్ హోరావరిగా జరుగుతుంది. ఇక ఇందులో భాగంగా సోనియా యష్మిని నామినేషన్ చేస్తూ, సోనియా నాకు నీ ఆట ఇంకా బయటికి రావాలి అని చెప్పింది. నువ్వు ఇంకా ముసుగులో ఉన్నావు, ఎదుటి వాళ్ళని కొట్లాట పెట్టుకుంటూ ఎప్పుడు చూసినా గేమ్ ఆడవు కానీ సోనియా, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ కూర్చుంటావు. అంతేకాదు మొన్న నువ్వు ఏదైతే సంచలనంగా చేసావో అప్పుడు ఫేవరిజం చూపించావు. నీ టీం గెలవాలని మా టీం ని ఓడిపించావు కాబట్టి నువ్వు సంచలనంగా చాలా వర్స్ట్ అని అనిపించింది. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఇంకొక రీజన్ కూడా ఉంది. అది ఏంటంటే, ఆ రోజు పృథ్వీను నువ్వు కావాలని రెచ్చగొట్టి మా గుడ్లన్నీ లాక్కొనేలా చేసావు. పృథ్వీ అంతలా మా మీద పడుతున్నా కూడా నువ్వు కనీసం ఆపమని కూడా చెప్పలేదు. నువ్వు అంతలా గేమ్ ఆడేదానివే అయితే నువ్వు పృథ్వీని మా మీద పంపించి వదిలేదానివి కాదు, నువ్వే వచ్చి ఆడేదాన్ని. అలా చేయడం నాకు నచ్చలేదు. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. యష్మి సోనియాని నామినేట్ చేసింది. దీంతో సోనియాని అందరూ టార్గెట్ చేస్తున్నారని ఎక్కువగా ఫీల్ అయిపోయి యష్మిని ఒక రేంజ్ లో ఇచ్చి పడేసింది. అసలు నువ్వు చీఫ్ గానే ఎంత వరస్ట్ గా చేసినావు, నాకు సంచలనంగా బాగా చేయలేదని చెబుతున్నావు. అలా సోనియా అనగానే యష్మి వచ్చి, అమ్మ తల్లి, నువ్వు నిఖిల్ ని పృథ్వీని ఎక్కువగా వాడుకోవడం వదిలేసి ఎలా వాడుకోవాలో నీ అంత నాకు తెలీదు గాని నీ అంత రేంజ్ మాకు లేదులేమ్మా, సోనియాకి సూపర్ గా చెప్పిన యష్మి. అలా యష్మి చెప్పగానే సోనియా సైలెంట్ అయిపోయింది. బరాబర్ నన్ను ఎవరు ఏమి ఈకలేరు అనే వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అవి బయటికి వస్తాయో లేదో తెలియదు గాని చాలా గలీజ్ గా మాట్లాడుకున్నారు. సోనియా పృథ్వీని నిఖిల్ ని వాడుకుంటుందో లేదో కమెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.